అంటారు. శ్రీ ఉపాసనీ బాబా ఆశ్రమంలో మనకు ప్రధానంగా కనిపించే సిద్ధాంతాలలో అంధవిశ్వాసం అతి ముఖ్యమైనది. ఇక్కడి భక్తులు తమకు శ్రీ ఉపాసనీపై గల గుడ్డి నమ్మకాన్ని చెదరకుండా ఉంచుకోవడానికి కృషి చేస్తారు. వారికి బాబానే దైవం. ఆయనేం చేసినా అది సరైనదే. దాన్ని ప్రశ్నించకూడదు. ఆయనేం చెప్పినా అది వారి మంచికే. భూత భవిష్యత్ వర్తమానాలలో ఆయనకు తెలియనిది లేదు. ఆయన శక్తికి మించినది ఏదీ ఉండదు. భక్తులకు తనపై అటువంటి అంధవిశ్వాసం పెంపొందేందుకు శ్రీ ఉపాసనే కూడా ఇతోధికంగా కృషి చేసేవారు. ఆయన తన దర్శనానికి వచ్చిన భక్తులతో తరచూ తన స్థితిని గురించి తాను చేసిన ప్రకటనలు ఇందుకు ఉదాహరణ. వివిధ సందర్భాలలో ఆయన తనను గూర్చి తాను వెల్లడించిన మాటలు ఒకచోట చేర్చి చూద్దాం. సశేషం తరువాయి వచ్చే సంచికలో. గురు పూర్ణిమ పర్వదిన మహోత్సవాలు, సాయిపదం ఆశ్రమం, షిరిడి. భక్తిభావనయే పందిరిగా, పరమ దైవతమైన శ్రీ సాయి ధ్యానమే ధ్యేయంగా, ప్రపత్తి రూపమైన సేవా పరాయణత్వమే సాధనగా, అనిర్వచనీయమైన అనుభూతితో 1992 జూలై 13, 14, 15 తేదీలలో షిరిడి గ్రామంలోని సాయిపదం ఆశ్రమంలో మా గురుదేవులైన శ్రీ సాయినాథుని శరద్బాబు గారి ఆధ్వర్యంలో గురు పూర్ణిమ పర్వదిన మహోత్సవాలు అతి నిరాడంబరంగా, దిగ్విజయంగా, ఆనందోత్సాహాలు వెల్లివిరియగా కనుల పండుగగా జరిగాయి. ఈ ఉత్సవాలలో హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, వెంకటగిరి తదితర సుదూర ప్రాంతాల నుండి సుమారు 200 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం సహజీవనానికి, సౌభ్రాతృత్వానికి, సయోధ్యకు ఒక ప్రతీక అయింది. వీటి అన్నింటి వెనుక ఉన్న అదృశ్య హస్తం, మార్గదర్శకత్వం ఎవరిదా అన్నది నిర్వివాదాంశం. సాధకునికి గురు పూర్ణిమ తప్పక జరుపుకునవలసిన పండుగ అని బాబానే అన్నారు. బాబా ఒక గురు పూర్ణిమ నాడు దాదా కేల్కర్తో, దాదా, ఈరోజే గురు పూర్ణిమ, ఈ స్తంభాన్ని పూజించుకో అని ద్వారకామాయి అరుగు మీదనున్న స్తంభాన్ని చూపారు. ఈ మాటల్లో గల వైశిష్ట్యాన్ని మా గురువుగారైన శ్రీ సాయినాథుని శరద్బాబుజీ గారు గురు పూర్ణిమ ప్రాశస్త్యాన్ని గురించి ప్రసంగిస్తూ ఈ విధంగా అన్నారు. ఆధ్యాత్మిక సాధనా సౌధానికి మూల స్తంభం సద్గురువు. సద్గురు కృప లేనిదే సాధకుడు వేసమెత్తు కూడా ముందుకు పోలేడు. గురు పూర్ణిమ సంబరాల పండుగ కాదు. వీలైనంత కాలాన్ని సద్గురు ధ్యానంలోనూ, సద్గురు స్మరణలోనూ గడిపి ఆనాడు వెల్లువగా ప్రవహించే సద్గురు అనుగ్రహామృత ప్రవాహంలో ఓలలాడడమే గురు పూర్ణిమ నాడు మనం చేయవలసింది. మన మనోభావనలకు సూర్యచంద్రుల గమనానికి సంబంధం ఉంటుందని, కొన్ని ప్రత్యేకమైన దినాలలో సాధన గాలివాటున తెరచాప ఎత్తి ప్రయాణం చేసినట్లుగా ఉంటుందని, అలాంటి విశేషమైన దినాలలో సాధకునికి షిరిడి వంటి పవిత్ర క్షేత్రాలలో చేసే సాధన అలవోకగా నల్లేటిపై నడకలా సాగుతుందన్నారు. మనందరికీ గురువు ఆ సద్గురు సాయినాథుడే. కావున ప్రతి ఒక్కరూ ఆ అమూల్యమైన ఈ సమయాన్ని వ్యర్థ సంభాషణలలో గడపక చక్కగా గురుస్థానంలో ప్రదక్షిణలు చేయుట, బాబా భజన, స్మరణ, ధ్యానాదులలో సమయాన్ని సద్వినియోగపరుచుకొని సద్గురు అనుగ్రహామృత దారాలలో ఓలలాడమని సూచించారు. అలాగే మేమంతా ఆశ్రమం ముందు వేయబడిన పందిరిలో నిరంతరం భజన, గురుస్థానంలో ప్రదక్షిణలు, సద్గురు ధ్యానంలో, గురు స్మరణలో గడిపి అనిర్వచనీయమైన ఆనందాన్ని ఆస్వాదించాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి. ఎవరికి వారు తమలో తామే ఆనందాన్ని అనుభవిస్తూ
బాబా కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులైనారు. ఆ ఆనం ఆ ఆనందం అనుభవించవలసిందే గాని మాటలకు అందేది కాదు. 14వ తేదీ రాత్రి సత్సంగంలో మా గురువు గారు బాబా అనుగ్రహం పొందాలంటే ఆయనకు నచ్చిన పనులు చేయాలని, వారితో రుణానుబంధాన్ని పెంచుకోవాలని చెబుతూ అదెలాగో చక్కగా వివరించారు. బాబా అన్నారు, పగ్గాలు అప్పగించు, ఊరక కూర్చో, కావలసిందంతా చేస్తా, చివరికంట గమ్యం చేరుస్తానని. పగ్గాలు అప్పగించుడు అంటే ఎలాగో వివరిస్తూ మన సమస్యలు, కోర్కెలు అన్నీ బాబాకు అప్పగించి మనం నిశ్చింతగా ఉండగలగడమేనని, కానీ మనం అలా ఉండలేక సెక్యూరిటీ కాన్షియస్‌కు లోనై మన సొంత తెలివితేటలతో బాబాపై పూర్తి విశ్వాసం ఉంచక సమస్యల వలయాల్లో చిక్కుకుంటామని తెలియజేశారు. దీనికి మన జీవితం పట్ల మనకు సరైన అవగాహన అవసరమని, ఆ అవగాహనను పెంచుకోవడానికి సత్సంగాలు, శ్రీ సాయి చరిత్ర పారాయణ ఎంతో దోహదకారులని వక్కాణించారు. పరాయణత్వంతో చేసేది పారాయణ అవుతుందని, అలా శ్రద్ధగా పారాయణ చేస్తేనే దానికి ఫలితం ఉంటుందని, ఒక మంచి నవలను ఎంతో కుతూహలంతో ఎలా చదువుతామో అలా మనసు పెట్టి బాబా చరిత్ర చదవాలన్నారు. బాబాతో బాబాతో రుణానుబంధాన్ని పెంచుకోవాలంటే బాబాకు ఇష్టమైన పనులు చేయడము, ఊరకే కూర్చోక బాబా చెప్పినట్లు పని చెయ్యి, సద్గ్రంథాలు చదువు, నా నామాన్నే ఎల్లప్పుడూ ఉచ్చరించు. ఈ సూక్తిని చక్కగా ఆచరిస్తే బాబాతో రుణానుబంధాన్ని పెంచుకున్నట్లే. ఇంతకంటే ముందు ముఖ్యంగా సాయి భక్తులు గుర్తుంచుకోవలసినది బాబాకు అయిష్టమైన పనులు చేయకుండా ఉండడమే. ముఖ్యంగా బాబా పరనింద చేయవద్దు అన్నారు. సాధారణంగా మనం నిజ జీవితంలో ఎక్కువగా చేసే పొరపాటు అదే. రెండవది, చెత్త విషయాలు మాట్లాడడము. మనకి గాని మూడవ వాడికి గాని ఉపయోగపడని ఏ మాట అయినా చెత్త మాట అవుతుందని, అటువంటి చెత్త విషయాలు మాట్లాడడము విడనాడాలని కోరారు. మౌనం అన్నిటికన్నా శ్రేయస్కరమని సెలవిచ్చారు. గురు పూర్ణిమ సందర్భంగా మేమంతా మా గురువు గారికి గురు దక్షిణగా ఏదైనా కానుక ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం తెలిసి వారు కానుకలు, దక్షిణలు తీసుకునే అర్హత ఆ సద్గురు సాయినాథునికి ఒక్కరికే ఉన్నదని, ఇంకెవరికి ఆ అర్హత లేదని చెప్తూ, అంతగా కావాలని నన్ను అడిగితే ఆ ధనంతో ముద్రణకు తయారుగానున్న శ్రీరామ విజయం, ఉపాసిని బాబా జీవిత చరిత్ర, దాసగణ మహారాజ్ జీవిత చరిత్ర, సాయి భక్త విజయం మొదలగు గ్రంథాల ప్రచురణకు వినియోగించి సద్గురు సాయినాథునికి అంకితం చేద్దామన్నారు. ఈ సందర్భంగా అంతకుముందు జరిగిన ఒక సంఘటన ఇక్కడ ముచ్చటించుట అప్రస్తుతం కాదనుకుంటాను. మా గురుదేవులైన శ్రీ సాయినాథుని శరత్బాబూజీ గారి ద్వారా స్ఫూర్తిని పొందిన కొన్ని ప్రాంతాలలోని సాయిపదం సత్సంగ సభ్యులు కొందరు తమ సత్సంగాలకు సద్గురు సాయినాథుని శరత్బాబు గారి సత్సంగ సేవా సమితి అని నామకరణం చేశారు. ఈ విషయం తెలిసి గురువుగారు వారికి వెంటనే ఒక లేఖ వ్రాశారు. అందులో, మీరు నా పేర సత్సంగ సమాజాలు స్థాపిస్తున్నారని తెలిసి నాకెంతో బాధ కలిగించింది. నాబోటి వాడికి ఒక సద్గురు పదవిని బహుకరించి నా పేర ఒక సత్సంగ సేవా సమితిని ప్రారంభించడం నిజంగా శోచనీయం. అభిమానానికి కూడా ఒక హద్దుండాలేమో. ఆత్మ వికాసానికి, సకల పురుషార్థ సాధనకు సాధనమైన సత్సంగాలు వ్యక్తి పూజను ప్రోత్సహించే అభిమాన సంఘాలు కాకూడదు. నా దృష్టిలో సద్గురు పదవాచ్యుడు ఆ సాయినాథుడు ఒక్కడే. మీ అందరి దృష్టి అదే కావాలని నా ఆకాంక్ష. మనకు ఒకవేళ ఆ దృష్టి లోపించి ఉంటే మనం చేసే సత్సంగాలు మనకు ఆ దృష్టిని ప్రసాదించాలి. కారు కారు గురువులు కాగుణింతం చెప్ప అనేది పెద్దల వివేకోక్తి. ఆత్మ విద్యలో అఆలు కూడా సరిగా తెలియచెప్పడం
తెలుసో లేదోనన్న విషయం కూడా సరిగా తెలియని నేను గురువునా? మనం ఆశించవలసింది సద్గురు పదాన్ని, సద్గురు పాదాలను గాని సద్గురు పదవిని కాదు. మీకా దృష్టిని కలిగించలేకపోగా ఇలాంటి విపరీత దృక్పథానికి నిమిత్తమైనానంటే తప్పక ఆ దోషం నాలోనే ఉండి ఉండాలి. ఇది అవశ్యం నేను ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. నా సద్గురునాథుడే నాలోని ఆ లోపాన్ని పరిహరించాలి. శ్రద్ధ సబూరీలతో నియమంగా సత్సంగం చేసుకోమని మిమ్మల్ని అందరినీ అభ్యర్థించాను. ఆ అభ్యర్థన వెనుక ఉన్న నా అభిమతాన్ని కూడా మీకు ఇంకా స్పష్టంగా చెప్పడం నా విధి. చెబుతున్నాను. అందరి నోట సాయి నామం పలకాలి. అంతటా సాయి రూపం రంజిల్లాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ ధ్యాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయ్ లేడోయ్ అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని ఆర్ద్రతతో ప్రార్థించడమే మనం చేయగలిగింది, చేయవలసింది అని వారు తమదైన ప్రత్యేక బోధనా శైలిలో తమ మనోగతాన్ని చక్కగా వివరించారు. ఆ లేఖ ప్రతులను సాయిపదం సత్సంగ కేంద్రాలన్నిటికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. అలా గురువు గారు అడుగడుగున మేము చేసే పొరపాట్లను సవరిస్తూ మమ్ములను సదా సాయి పదంలో అనుక్షణం ముందుకు పోయేలా అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఇక పోగా గురు పూర్ణిమ సందర్భంగా వచ్చిన ఆహుతులకు, గురు పూర్ణిమ మహోత్సవ ఏర్పాట్లకు మేము చేసిన ప్లానింగ్ అంటూ ఏమీ లేదు. అందరము షిరిడి చేరాము, గురు సన్నిధిలో ఉన్నాము అన్న ఆనందంలో ఉండిపోయాం. షామియానాకు, లైటింగ్, మైకు, భజన, వసతి మొదలైన ఏర్పాట్లన్నీ ఏ పని ఎవరు ఎలా ఎవరు చెబితే చేస్తున్నారా అని తెలిసే లోపలనే పనులన్నీ సజావుగా జరిగిపోయాయి. ఎందరో షిరిడి గ్రామస్తులు, స్థానిక ప్రముఖులు ఇతోధికంగా ఆశ్రమంలో జరిగిన కార్యక్రమానికి వారి వారి సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా గుర్తించవలసిన విషయం అందరం ఒకే కుటుంబ సభ్యులుగా మెలగడం. ఎవరికి వారు ఈ కార్యక్రమం తమ సొంత పని అన్నట్లుగా ఎలాంటి అరమరికలు లేక ఎంతో ఉత్సాహంగా పనిచేయడం. కుల మత విచక్షణ రహితంగా అందరిది సాయి కులమేనని, మన మతం బాబా మతమన్న ధ్యేయంతో ప్రవర్తించారు. ఆఖరికి ఆశ్రమంలో పని మనిషిగా గురువుగారి సాన్నిధ్యంలో 1 సంవత్సర కాలం పనిచేసిన ఒక గుజరాతీ వృద్ధురాలు కూడా ఈ సందర్భంగా అహోరాత్రాలు రోజుకు 2 గంటలు కూడా విశ్రాంతి లేకుండా ఆ 5 రోజులు అవిశ్రాంతంగా పనిచేసింది. పారితోషికం ఇవ్వబోతే, నేను బాబా సేవగా చేశాను, నాకేమీ ప్రతిఫలం వద్దు అని వినయంగా నిరాకరించింది. అలా గురువుగారి సాన్నిధ్యంలో పని మనుషులలో కూడా ఎంతో ఊహించని పరిణామం కలిగింది. ఆమె సాయి సేవా నిరతి చూచి మేమా సాధకులము అన్న సందేహం కలిగింది. షిరిడికి రావడం, గురు సందర్శనం ఎంత ఆనందదాయకమో వీడ్కోలు తీసుకోవాల్సిన ఆఖరి క్షణాలు అంత హృదయ విదారకము. క్షణక్షణము ఆ గడియ రాకుండా ఉంటే బాగుండును అని అనుకున్నా రాక తప్పదు కదా. మనసును గురుచరణాలకు కట్టివేసి గురువుగారిని వదలలేక బాధాతప్త హృదయాలతో భారంగా కదలక తప్పలేదు. మళ్ళీ వీలైనంత తొందరలో తమ సన్నిధికి రప్పించుకోమని శ్రీ సాయినాథుని మరీ మరీ ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాము. భానుమూర్తి, సాయి వరప్రసాద్,
డాక్టర్ బిఎస్ రెడ్డి. బాబా ఉండగా భయమేలా? శ్రీ సాయిబాబా వివిధ సందర్భాలలో భక్తులకిచ్చిన హామీలు, అభయాలు, ఉపదేశాలలో కొన్నింటిని ఏరి కూర్చి మీకు అందిస్తున్నాము. ఇవి సాయి భక్తులందరూ ప్రతిరోజు పఠించవలసినవి. శ్రీ సాయి చెప్పిన ఈ మాటలు సాయి పదంలో మనకు వెలుగు చూపే వెలుగు దివ్వెలు. ప్రతిరోజు సాయిని పూజించే ముందు గాని లేక రోజులో ఏదో సమయంలో గాని ఈ క్రింది సాయి వచనాలను చదవడం ఎంతైనా శుభప్రదం. అవకాశమున్న సాయి భక్తులు నిష్కామ సేవగా ఈ సాయి వచనాలను ముద్రించి తమ తమ శక్త్యానుసారం విరివిగా అందరికీ పంచడం లోక కళ్యాణకరం. ఎడిటర్. నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైనదంతా నేను చేస్తాను, నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను. పిలిస్తే పలుకుతాను, తలిస్తే దర్శనమిస్తాను. నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లోటు ఉండదు. ఎవడైతే ఎప్పుడు నన్ను గురించిన విషయాలే వింటూ మాట్లాడుతూ ఎప్పుడు సాయి సాయి అన్న నామాన్నే స్మరిస్తూ నన్నే అనన్యంగా నమ్ముకుని ఉంటాడో వాడు ఇహపరాల గురించి భయపడవలసిన పని లేదు. నేనుండగా భయం ఎందుకు? భక్తి శ్రద్ధలతో నా ద్వారకామాయిలో అడుగడుగున వాని పాపకర్మ నశిస్తుంది. నీవు చూచేదంతా కలిపి నేనే దైవాన్ని, నేను సర్వత్రా ఉన్నాను. నీవెప్పుడూ సత్యాన్ని అంటిపెట్టుకో. నీవెక్కడున్నా నేను నీ వెంటే ఉంటాను. నాకెవ్వరి మీద కోపం రాదు. ఎవరెవరిని కోపడ్డా, ఒకరినొకరు దూషించుకున్నా నాకు చాలా బాధ కలుగుతుంది. పని చెయ్యి, సద్గ్రంథాలు చదువు, దేవుని నామం ఉచ్చరించు. శ్రీ సాయిబాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय.
साईनाथ महाराज